SN9 టీవీకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో కంకర మిషన్లు వద్దని గ్రామస్తులు అందరూ కలిసి విలేకరుల సమావేశాలు నిర్వహించారు. గ్రామం అంతా ఏకమై కంకర క్వారీలు వద్దని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కంకర క్వారీలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామంకి చాలా నష్టాలు జరుగుతాయని, ప్రజలు ఇబ్బందుల్లో పడతారని అన్నారు. అంతేకాకుండా ఈ క్రషర్ క్వారీ సమీపంలో ఎలక్ట్రానిక్ హైటెన్షన్ లైన్, గ్యాస్ లైన్, వెంచర్లు, పంట పొలాలు ఉన్నాయని, అలాగే పాడి పశువులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, నిత్యం భారీ టిప్పర్లు రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తాయని వారు వాపోయారు. గతంలో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వారు నిరసన తెలుపగా స్పందించిన కలెక్టర్ గ్రామానికి హానిక జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కూడా నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. కంకర క్రషర్లు, క్వారీల వల్ల ప్రజలకు అన్ని విధాల నష్టాలే ఉన్నాయి కాబట్టి కలెక్టర్ దీనిపై మరోసారి విచారణ జరిపి రద్దు చేయాలని కోరారు. మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా నల్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ 5వ తేదీన మరి మా కంకర క్రెషర్ల మీద ఊరుకు మైనింగ్ ఏడీ గారు, అలాగే MRO గారు, పోలీస్ అధికారులు వచ్చి అది పరిశీలన చేయడం జరిగింది. మా నల్తూరు గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా మరి క్రెషర్లు పెట్టొద్దని వాళ్ళకు తెలిపినందువలన వారు ఈరోజు మాకు ఈ నల్తూరు గ్రామానికి క్రెషర్ కేటాయించినంత పరిస్థితిలో నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. మరి ఇంత పెద్ద అడవిలో పశువుల కాపరులకు కానీ, పంటలకు కానీ, మరి పక్కనే గ్యాస్ లైన్ ఉంది, గ్యాస్ లైన్కి ఇబ్బంది జరుగుతుంది. ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఉన్నది, మరి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఈరోజు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి వారికి MRO గారికి కానీ, మైనింగ్ ఏడీ గారికి కానీ, అందరికీ అధికారులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు నల్తూరు గ్రామ ప్రజలకు, ఎందుకంటే క్రెషర్ వరడం వల్ల మా ఊళ్ళో ఉన్న మహిళలకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది. క్రెషర్ ద్వారా, క్వారీ ద్వారా వచ్చే దుమ్ము ధూళి వల్ల మాకు అనారోగ్యాలు వస్తాయి, గుండె సమస్యలు వస్తాయి. అలాగే రేపు పొద్దుగాల మా ఊర్లో ఉన్న యువకులకు కనీసం పిల్లనియాలంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు. మరి మాదారం చూస్తున్నాం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. రహదారులు దెబ్బలు తింటాయి, మా ప్రజలు ఇబ్బంది పడతారు అని వాళ్ళకు మొరపెట్టుకోగానే మరి ఈరోజు ఈ లెటర్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి అలాగే కలెక్టర్ అమ్మ గారికి కూడా తెలియజేస్తున్నాం. అమ్మ, తొందరగా మీరు స్పందించి ఈ క్రెషర్కి ఇచ్చిన అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా మీరు రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే క్రెషర్ యజమానికి కూడా చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాం. అయ్యా, మీరు పైసల కోసం, బిజినెస్ కోసం మళ్ళీ ఇబ్బంది పెట్టకండి, మా ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మీరు చేసుకునే బిజినెస్ వల్ల మా ప్రజలమందరము మేము నష్టపోతాం. ఇలా మాకు పశువులు మేయడానికి జాగా గదే ఉంది, మళ్ళీ గ్యాస్ లైన్ పక్కపడుతుంది. మీరు పెట్టే బ్లాస్టింగ్ల ద్వారా అది ఒకవేళ పేలినట్టయితే మా ఊరు నాశనం అయిపోతుంది, భస్మం అయిపోతుంది. అయ్యా, మరి అలాగే ఎలక్ట్రికల్ వైర్లు, పెద్ద హైటెన్షన్ వైర్ పోయింది, అది కూడా ఇబ్బంది జరుగుతుంది. మళ్ళీ చెరువు కుంటలు ఉన్నాయి, చెక్ డ్యామ్ ఉంది, ఆన్నే అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడతాం. ఇలా నల్తూరు గ్రామం అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది, వ్యవసాయం చేసుకునే రైతులం ఉన్నాం. దయచేసి మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాం. మీరు మీ దందా కోసం, మీ బిజినెస్ కోసం మీరు ఇక్కడ తీసుకొచ్చి ఆ క్వారీని పెట్టినట్టయితే మాకు ఇబ్బంది జరుగుతుందని తెలియజేస్తున్నాం. నల్తూరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా తెలుపుతున్నాం, మనం కలిసికట్టుగా పోరాడదాం. జరిగిపోయినాయి, కలిసికట్టుగా పోరాడి ఆ కంకర క్రెషర్ని తప్పకుండా మనము ఎంబడి తరిమి కొట్టి దాన్ని అనుమతులను రద్దు చేయించుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి మా జనార్దన్ గారికి కానీ, అందరికి కానీ తెలియజేస్తున్నాం. పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది పెట్టడానికి యత్నిస్తున్నారు. కావున మేము అందరికీ దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసినారు. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, మేకలకు కానీ, ఊళ్ళకు కానీ, పశువుల కాపరికి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అని మేము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ ఒకటి ఉన్నది, దగ్గరనే 50 గజాల దూరంలో ఉన్నది. మరి ఒక వెంచర్ వెలుస్తున్నది 300 గజాలు ఉన్నది. ఏది గ్యాస్ లైన్ పోయింది 300 గజాలల్లో, మరి హైటెన్షన్ వైర్ పోయింది 50 గజాల దూరంలో. ఇవన్నీ గమనించిన పెద్దలు రిపోర్ట్లు ఇస్తున్నారు కాబట్టి అని కలెక్టర్ గారికి సరైన నిబంధనలు తెలిపి కలెక్టర్ గారిని అనుమతి లేకుండా రద్దు చేయాలని మేమందరము కోరుచున్నాము.
దాన్ని కోరుకుంటున్నాము. పెట్రోల్ పెడితే ఇక్కడ గోల్డ్లు పోతాయి, పంటలు దెబ్బతింటాయి, పశువులు దెబ్బతింటాయి, దానికి ప్రాబ్లం జరుగుతాయి, రోడ్లు దెబ్బతింటాయి, దానికి ప్రాబ్లం అయితే పెట్రోల్ దాన్ని అందరం కోరుకుంటున్నాం. పెట్రోల్ కానీ ఇంకే బంద్ చేయాలని, ఇప్పటిదాకా జరిగిపోయింది కానీ ఇంకే బంద్ చేయాలని కోరుకుంటున్నాం. బంద్ చేయాలి. క్రెషర్ క్వారీ పర్మిషన్ తెచ్చుకున్నాం, మేము బాధ్యత తెచ్చుకున్నాం. కలెక్టర్ ఇచ్చిండు, ఎంఆర్ఓ ఇచ్చిండు అని అంటున్నాడు మరి ఆ యజమాని గిట. సరే క్రెషర్ క్వారీ బాధ్యత అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం, బాగానే ఉంది. కానీ ప్రజలను మభ్యపెట్టి మా ఊరు యువకులను ఖరాబు చేస్తున్నాడు కొంత. సరే దాన్ని మా పిల్లలకి ఇట్లా అర్థం కావాలి ఏంటంటే ఇవాళ మరి ఎందుకు పోతురో అర్థమవుతలేదు. కానీ ఇవాళ పచ్చదనం ఎట్లుంది గుట్ట, రేపు క్రెషర్ పడ్డాక ఆ పచ్చదనం ఉంటుందా? మన ఈ రోడ్లు ఉంటాయా, మన బోర్లు ఉంటాయా, మన పశువులు ఉన్నాయి, మనకు ప్రతి ఒక్కరికి పశువులు ఉన్నాయి. ఇలా మా పిల్లలను మభ్యపెట్టేట దాంట్లో ప్రతి ఒక్కరికి బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మరి ఎట్లా అర్థమవుతుందో ఏమో కానీ సారీ ఇప్పటికైనా కానీ పోతే వర్రి కానీ ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి దండం చేసి చెప్తున్నా. మన ఊరోళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. చేసిర్రు ఏదో చేసిర్రు, కానీ ఇప్పటికైనా మాతోటి కలిసిమెట్టు కొట్లాడి ఆ క్రెషర్ పర్మిషన్ రద్దు చేసేదాకా పోరాడదామని మరి తెలియజేస్తున్నా. చూసినాం మనం ఇప్పుడు పక్క గ్రామాలు చూస్తున్నాం, రాళ్ళకత్వ చూస్తున్నాం, శివనగర్ రోడ్డు అది ఆర్ఎంబి రోడ్డు శాంక్షన్ అయినాక గిట్ట వేస్తలేరు. ఆ క్రెషర్ రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇవాళ ఆర్ఎంబి రోడ్ ఇప్పుడు మన మాదారాకేంచి కిసిరెడ్డిపేట వరకు ఆ రోడ్ ముందల పడుతుందా? అది మంచిగా అంత మంచి రోడ్లే ఉండలేవు. మనది ఇప్పుడు మన గ్రామ పంచాయతీ రోడ్, ఇది ఆర్ఎంబి రోడ్ గిట కాదు. ఇప్పుడు మనకు రేపు పొద్దుగాల ఆర్ఎంబిలో ఉన్నది మన రోడ్డు. ఆర్ఎంబిలో వేయాలంటే క్రెషర్ వస్తుంది రా భయ్, గదే రోడ్డు గదే పాడముడుతుంది, గట్లనే ఉంటుంది కోరి అన్నట్టుగా గిరిదే రోడ్లు ఉంటాయి. గిట్లనే ఉంటాం మనం, మన బతుకులు గిట్లనే ఉంటాయి. మనకు భూములకు ఇంకా రేట్లు రావు, మనం ఇక గిట్లనే ఉంటామో. మరి దయచేసి చెప్తున్నా, ఏమైనా సరే కలిసి కట్టుగా పోరాడదామని చెప్తున్నా. దగ్గరకు వచ్చిన ఏడి రఘుబాబు గారు మరి ఎంఆర్ఓ పిచ్చిపతి గారు సర్వే చేసి మనకు అనుకూలంగా ఏమేమి సమస్యలు వస్తాయి పెట్టడం వల్ల ఆ సమస్యలన్నీ వివరంగా కలెక్టర్ గారికి వివరించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మన గ్రామస్తులు కూడా ఏదో భ్రమలో ఉంటున్నారు కాబట్టి ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి మన ఊరిని మనం కాపాడుకుందాం. దానివల్ల వచ్చే ఈ కనీస ఇన్కమ్ చూసుకుంటున్నారు, కానీ తర్వాత వ్యాధులు వస్తే లక్షలు పెట్టుకునేటోళ్ళు లేరు. మాకు భూమి లేదు, బళ్ళు లేవు అనుకునేటోళ్ళు పోతున్నారు. అది పోతే వేస్ట్ అవుతుంది. తర్వాత లక్షలు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అవన్నీ అర్థం చేసుకొని అందరం కలిసి ఈ క్వారీని ఆపాలని మనవి. మా ఊరు గ్రామానికి డిసెంబర్ 5న మైనింగ్ అనేది పర్మిషన్ వచ్చిందని ఇటాచి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఇటాచి ఇవ్వడం రాగానే మా గ్రామస్తులం అందరము ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాము. ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అక్కడ ఇటాచి ఆపేయడం జరిగింది. అదే రోజు మరుసటి రోజు మా గ్రామస్తులం అంతా కూర్చొని, ఊళ్ళో గ్రామస్తులం కూర్చొని అందరం ఒక చావిలో కూర్చొని ఇది గ్రామస్తులం అంతా ఈ కంకర మిషన్ వస్తే ఇబ్బందులు అవుతాయి, కొంత పశువులకు, గొర్రెలకు, మేకలకు, పంట పొలాలకు, బోళ్ళకు ఇబ్బందులు అవుతాయి అని మాట్లాడుకొని అందరం తెల్లారి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది. కలెక్టర్ దగ్గర పోగానే ఆడ ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తే మేడము స్పందించి చేవగారిని పంపించడం జరిగింది. ఇంటి దగ్గరికి రైతులు వచ్చి ధర్నా చేస్తూ ఏంది అని తెలుసుకోవడం జరిగింది. ఆ ధర్నా చేసి తర్వాత అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గర పోవడం జరిగింది. ఎంఆర్ఓ గేట్ ముంగట ధర్నా చేసినాం. ఆ ధర్నా చేసిన తర్వాత మేడము మరి వీళ్ళు ఇంత ధర్నా చేసి నలుగురికి వచ్చి అసలు ఏంది ఆ పరిశీలన ఒకసారి చూసిరండి అని మైనింగ్ ఏడిని తర్వాత మన ఎంఆర్ఓ బుక్షపతి గారిని పంపించడం జరిగింది. వాళ్ళు మా నల్తూరు గ్రామానికి అక్కడ ఉన్న మైనింగ్ ఏరియా ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పరిశీలన చేసిర్రు. అసలు ఏముంది మైనింగ్ పక్కన అనేది మొత్తం పరిశీలన చేస్తే చుట్టుపక్కల పొలాలు, ఇక్కడ ఉన్న రైతులు, ఉన్న బల్రు, గొల్రు, మేకలు, పక్కన ఫారెస్టు, హైజంక్షన్ లైన్ తిరిగి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఎక్కడికి నల్తూరు గ్రామంలో ఈ సమస్యలు ఏమున్నాయని రిపోర్టు మన ఎంఆర్ఓ గారు కానీ మన మైనింగ్ ఏడి మరి వాళ్ళు ఒక గంట 2 గంటలు నడుచుకుంటూ మొత్తము తిరిగి గ్యాస్ లైన్ ఇవన్నీ చూసి వాళ్ళు మేడం గారికి రిపోర్టు స్పష్టంగా ఏమున్నది అనేది మేడంకు వాళ్ళు కలెక్టర్ మేడంకు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే 100% ఇక్కడ నష్టం జరుగుతుందని వాళ్ళు రాసిర్రు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మా గ్రామం తరఫున వెనకాల ఉన్న ఫ్రాంట్ రాసిర్రు. ఇక్కడ ఏం జరుగుతుంది, మైనింగ్ పక్కన ఏమో వస్తే ఏముంటుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూసి ఆ ఉన్న ఫ్రాంట్ రాసి కాబట్టి అదే మేడం మీరే పంపించారు. అక్కడ ఏం నడుస్తుంది పరిశీలన చేసి పంపించారు మీరే. అక్కడ సమస్య ఉంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని క్యాన్సల్ చేయాలని కలెక్టర్ గారు కోరుతున్నాము.
అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోవడం జరిగింది. మేము అన్న మా ఊరు ఇట్లా ప్రాబ్లం ఉంది, మరి సమస్య ఇట్లా మైనింగ్ వాళ్ళు వచ్చారంటే ఆయన కూడా ఇమీడియట్లా లెటర్ పై ఇచ్చాడు. ఏం ప్రాబ్లం లెటర్ ఇవ్వగానే కలెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది. కలెక్టర్ కూడా మేడం కూడా కంపల్సరీ స్పందిస్తా అని చెప్పింది. దయచేసి కలెక్టర్ మేడం ఒకటే చెప్తున్నాం, మేము మా ఊళ్ళో ఉన్న మీ రిపోర్ట్ ప్రకారం ఏమి సమస్యలు ఉండి దాన్ని చూసిన ఆల్రెడీ రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంది కాబట్టి ఇమీడియట్లా ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసి మా గ్రామ తరపున అందరం కలిసి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తామమ్మా నీకు. ఎమ్మెల్యే గారికి కూడా పోగానే మాకు ఆ లెటర్ ఇవ్వడం కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొక్కసారి గ్రామ తరపున అందరికీ మన మైనింగ్ ఎయిడ్ గారికి ఎంఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వచ్చిన పెంటి మీడియా వాళ్ళకి పెద్ద మనసు నా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.